సోమందేపల్లిలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని పాత ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం నాడు బిగ్ టీవీ ఆధ్వర్యంలో అనంతపురానికి చెందిన కేర్ అండ్ క్యూర్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి భారీ ఎత్తున ప్రజలు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ సర్జన్ కిషోర్, జనరల్ ఫిజిషియన్ హరికృష్ణ, జనరల్ సర్జన్ స్వరూప్ ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారికి పరీక్షలు నిర్వహించారు. రోగులు తమ ఆరోగ్యంపై ఉన్న అనుమానాల్ని వైద్యుల వద్ద ప్రస్తావించారు. రోగులకి పలు సూచనలు, సలహాలు అందించిన వైద్యులు ప్రజలకి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి, శ్రీ సత్యసాయి జిల్లా లీగల్ సెల్ విభాగ అధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గోవిందమ్మ గారి శ్రీనివాసులు, ఉప్పర సగర సంఘం నాయకులు రామచంద్ర, బోర్ గోపాల్, వైసీపీ నాయకులు యూత్ నరసింహమూర్తి, తేదేపా నాయకులు అశ్వర్ధ, సోమందేపల్లి పట్టణ వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు గట్టా మంజు, శ్రీధర్, జన సైనికుడు నాగరాజు, రంగన గోపాల్, గట్టు మహేంద్ర మరియు బిగ్ టీవీ స్టాఫర్ యోగానంద, కెమెరామెన్ ప్రసాద్, పెనుగొండ నియోజకవర్గ బిగ్ టీవీ రిపోర్టర్ బాబా ఫక్రుద్దీన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాల్గొన్నారు. దాదాపు ఉమ్మడి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపుగా 150కి పైగా మెడికల్ క్యాంప్ నిర్వహించి అపరిచితంగా తీసుకుపోతున్న బిగ్ టీవీ గురించి కానీ మెడికల్ క్యాంప్స్ గురించి మనతో మాట్లాడేందుకు సోమందేపల్లి మండల వైసీపీ నాయకులు ప్రస్తుతం మనతో పాటు ప్రజానికం కూడా ఉన్నారు. మనం మాట్లాడుకుంటాం. సార్, మీరు చెప్పండి, ఈ బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ గురించి కానీ లేదా ఇక్కడ ఉచితంగా మందులు కానీ పరీక్షలు చేయడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు సోమందేపల్లి మండలం సోమందేపల్లి హెడ్ క్వార్టర్స్లో బిగ్ టీవీ వారు మెగా క్యాంపు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. వీరు ఇంతకుముందే 150 క్యాంపులు చేశారని ఇప్పుడు టీవీ వాళ్ళు చెప్పారు. ఇలాగే ఇంకా చాలా క్యాంపులు చేసి ప్రజలకు ఆరోగ్యం పట్ల చాలా ముఖ్యమైనది ఆరోగ్యం అనేది. వీరు ఇంకా చాలా విస్తరించి పల్లెల్లో కూడా బిగ్ టీవీ వారు క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దానికి ఇంకా ప్రజల సహకారం కూడా ఉంటుందని, మాలాంటి వాళ్ళంతా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఇంకా వీరు ముందుకు పోవాలని చెప్పి మా ఆకాంక్ష. ఇంకా చాలామంది వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారని తెలియజేసుకుంటాం. ఇది చాలా సంతోషము. వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి బాధ్యతలను నిర్వర్తిస్తూ వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలకు అందరికీ సేవ చేయాలని వీరు మార్గదర్శకులుగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. బాగా చేశారు. మీరు చెప్పండి, ఎలా బిగ్ టీవీ ఆధ్వర్యంలో సోమందేపల్లిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి క్యాంపులు పల్లెల్లోనూ చేసి బిగ్ టీవీ వారు జనాలకి సహాయపడతారని అనుకుంటున్నాను. మీరు చెప్పండి. అంటే ఏదో ఏదైనా న్యూస్తో దొరకడం వల్ల రేటింగ్ గురించి కూడా వీడియో చూస్తారు, కానీ మీ బిగ్ టీవీ వాళ్ళు ఇక్కడ హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు, కానీ రోగం ఉంటుంది కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళి చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ బిగ్ టీవీ వాళ్ళు ఈ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషకరం. కానీ కొద్దిగా ప్రజలకు దీని గురించి అవేర్నెస్ కొద్దిగా కల్పించడానికి కాకుండా మీరు కొద్దిగా కల్పిస్తే బాగుంది. కానీ మీ వంతు మీరు ఖచ్చితంగా చేశారు. సోమందేపల్లి కూడాను అన్ని గ్రూప్స్ అన్ని బాగా షేర్ చేసి అందరికీ బాగా తెలియజెప్పినాడు. చాలా మంచి ప్రోగ్రామే. కానీ ఇంకొకసారి మీరు ఇప్పుడు కూడా మీకు అవేర్నెస్, ఎందుకంటే ప్రజలు ఇక్కడ చూసుకుని వెళ్ళినారు, ఒక్కరొక్కరు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళ పక్కింటి వాళ్ళు అట్లా చెప్పడం వల్ల అందరూ వస్తారు. చాలా మంచి ప్రోగ్రాము, చాలా మంచిది. ఇప్పుడు టీవీను న్యూస్ ఛానల్ అంటే ఎట్లయిపోయిందంటే ఏదైనా ఒక న్యూస్ వస్తుందా, దాన్ని హైప్ చేసుకున్నామా, మన రేటింగ్ పెంచుకున్నామా అనేది ఉంటుంది. కానీ మీ బిగ్ టీవీ వాళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారంటే చాలా సంతోషకరం. ప్రజలు కూడా సోమందేపల్లి ప్రజలు సంతోషిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు నేనంటే ఏమంటే ఇక్కడ టౌన్ కానాను పెద్ద మేజర్ పంచాయతీలు ఉన్నాయి, పెద్ద మేజర్ పంచాయతీలు, అక్కడ ఒక రోజు విధంగానే అవేర్నెస్ ఇచ్చేసి, ఎందుకంటే లారీలు కొంతమంది మంచానికి ఇదైంటారు, ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది. సోమందేపల్లికి రావాలంటే ఆటోకు 100 రూపాయలు కావాలా, దానికి కూడా ఇబ్బంది పడి ఉంటారు. అదే పల్లెల్లో అయితే
కంపల్సరీ వాళ్ళు వస్తారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని ఉంటారు. మీకు కూడాను మీ టీవీ మీ ఛానల్కి మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నాను. చూస్తుంటాం కానీ న్యూస్ ఛానల్గా ప్రజాసేవ కూడా ముఖ్యమంత్రి కూడా బిగ్ టీవీ ముందుకు వచ్చింది. ఎలా అనిపిస్తుంది? బిగ్ టీవీ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల పేద ప్రజలు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అన్ని పంచాయతీలు కూడా పెడితే బాగుంటుంది మా కోరిక ఆకాంక్ష. విషయాలు ఉంటాయి. బిగ్ టీవీ చూసి మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ టీవీకి శుభాకాంక్షలు చేసుకుంటున్నాం. ఎందుకంటే మెగా హెల్త్ క్యాంప్ అనేది చాలా ఏళ్ళైంది ఇక్కడ సముద్రపల్లి జరిగి, కానీ బిగ్ టీవీ వాళ్ళు ఫస్ట్ మెగా క్యాంపు ఆరోగ్యం చేశారు. ఇక్కడ మామూలు మా ఫ్రెండ్ చెప్పాడు చేనేత కార్మికులు ఎక్కువ కాబట్టి పెద్ద పెద్ద హాస్పిటల్ వేసి చూపించుకోలేరు కాబట్టి ఈ మెగా క్యాంప్ వల్ల మనందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నా. తర్వాత మా ఫ్రెండ్ చెప్పినట్ల పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి, పెద్ద పెద్ద మేజర్ పంచాయతీలు చాలకూరు కానీ అలాంటి దాంట్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బీద వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి టౌన్లో కంటే అక్కడే హైలైట్ అవుతుందని కోరుకుంటున్నాము. తర్వాత బాబా ప్రతి అన్నిటికీ హైలైట్ చేశాడు బాగా, ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సంతోషం అనిపిస్తుంది. ఈ బిగ్ టీవీ వలన చాలా మంది పేదలు మొక్కలు కూలి పని చేసుకునే వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.